గమనించాలి. దేవుడు మెచ్చుకుంటే దొరికే ఫలితం శాశ్వతమైనది. మనుషులు మెచ్చుకుంటే కలిగే ఫలితం క్షణికమైనది. ఒకసారి ఆలోచన చేద్దామండి. 2 రకాల వ్యక్తులు మనల్ని మెచ్చుకుంటారు ఈ లోకంలో. ఒకటి దేవుడు, 2 మనుష్యుడు. ఇంతకీ దేవుడు మెచ్చుకుంటే మనకు పొందే ఫలితం ఏంటి? శాశ్వతమైనదండి. ఆ ఫలితము రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనకు అందిస్తుంది. మరి మనుషులు మెచ్చుకుంటే కలిగే ఫలితం ఏంటి? మనుషులు మెచ్చుకోవడం ద్వారా కొంత పేరు, కొంత సంపద మనకు వస్తాయి. అయితే ఆ పేరు, ఆ సంపద ఈ లోకం వరకే ఉంటాయండి. ఈ లోకం విడిచిపెట్టాక మనతో రావు. అయితే ఎవరైతే దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తారో వారు పొందబోయే ఆ ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితం శాశ్వతమైనది. ఈ లోకంలోనూ ఉంటుంది, ఈ లోకం విడిచిపెట్టాక పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది. ఇంతకీ దేవుడు మెచ్చుకోవాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా మనం జీవించాలి. పాపముకు దూరంగా జీవించాలి. పాపపు అలవాట్లు, పాపపు ఆలోచనలతో సంబంధం లేకుండా జీవించాలండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే భక్తి జీవితంలో రాజీ పడకూడదు. అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. అటువంటి వారికే దేవుని మెప్పు దొరుకుతుంది. ఎవరైతే దేవుడు మెచ్చినట్టుగా ఈ లోకంలో జీవిస్తారో వారు పొందే ఫలితము శాశ్వతమైనది, గొప్పది, శ్రేష్టమైనది. రేపటి దిన పరలోక రాజ్యంలో కూడా వారితో ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడు మెచ్చుకోవాలని ఆశపడుతున్నామా? మనుషులు మెచ్చుకోవాలని ఆశపడుతున్నామా? చాలామంది వ్యక్తులు ఈ లోకంలో ఉన్న మనుషులు మెచ్చుకుంటే చాలు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. గమనించాలి, మనుషులు మెచ్చుకోవడం ద్వారా వచ్చే ఫలితము క్షణికమైనదండి. ఈ లోకం వరకే ఉంటుంది, లోకం విడిచిపెట్టాక మనతో రాదు. అయితే దేవుడు మెచ్చుకున్నట్టుగా మనం జీవించినట్లయితే ఆ ఫలితము రేపడుతున్న శ్రేష్టమైన పరలోక రాజ్యం మనకు అందిస్తుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది?